మూడో రోజు ఉదయం 8:30. బాబు నువ్వు చెప్పు ఏంటి? అన్ని కొట్టమని డబ్బు నువ్వు కొట్టరా. మూన్ వాక్ పిల్ల నీ నడక చూస్తే మూన్ వాక్ ఎర్త్క్వేక్ పిల్ల నువ్వు తాకుతుంటే ఎర్త్క్వేక్ నీ లిప్పులోన ఉంది కప్పు కేక్ మాటలోన ఉంది మిల్క్ షేక్ సోకులోన ఉంది కొత్త స్టాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే వచ్చేస్తే మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బాబోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే వచ్చేస్తే మైండ్ బ్లాక్ గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 8:45. జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రతి ఎంపిక పర్యవసానం ఉంటుంది. అంటే జీవితంలో మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. దాని వల్లనే కాన్సిక్వెన్సెస్ వస్తాయి అని. ఉదయం 9. ఎవరా క్యాండిడేట్? నువ్వేనా? మరి రాదా గెట్ల ఏడ్చా పిచ్చి పిచ్చి ఏడ్చుడు మామూలు ఏడుపు కాదు ఇది. యాక్చువల్గా లేవంగానే ఒక సెకండ్ ఇదంతా కలేమో అనుకున్నా, నేను పడుకున్నానేమో అనుకున్నా. లేచి చూడంగానే మంచి సాంగ్ వస్తుంది మంచి పృథ్వీ మొఖం చేయగానే అబ్బా ఇది కొంపలో ఉన్నాడు ఎక్కడ కూడా అనిపించింది. ఓహో నీకే ఉంది అయితే. వరస్ట్ బిహేవియర్. ఈరోజు నిద్ర వస్తుంది. అరే ఇప్పుడు అది వేసుకున్నావు నువ్వు? అది ఫేస్ వాష్. అది ఎవర్రా నువ్వు? ఫేస్ వాష్ టూత్ పేస్ట్ అనుకుని ఫేస్ వాష్ వేస్తున్నావు. 2-3 days నుంచి అలాగే బ్రష్ నేను ఏంటది అన్న బ్రష్ వేసుకున్నట్టు ఫేస్ వాష్ అంట బ్రో. ఇది ఆల్రెడీ అతడు అనే సినిమా ఏం క్రీమ్ వేసుకొని బ్రష్ చేస్తూ ఉంటాడు. దాన్ని ఇంకా రిప్లేస్ చేసేసినా వేరే లెవెల్ చెప్పాడు. ఎందుకు ఫోమ్ ఇంతగా వస్తుంది అని బ్రష్ చేస్తుంటే. ఉదయం 9:45. కియా 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 1 2 3 కియా కియా కియా. సో ఎనీవేస్ నేను నిన్ను నామినేట్ చేద్దాం అనుకుని అందరూ నిన్నే చేస్తున్నారని నేను ఇంకా నువ్వు కృంగిపోతున్నావు అని చెప్పేసి నేను నిన్ను చేయలేదు. బట్ నేను అప్పటికి నువ్వు ఫీల్ అయిపోతున్నావు, మళ్ళీ నీకు నీ స్పేస్ అంటే ఇష్టం అని చెప్పేసి నీకు గుర్తుందా లేదా? నువ్వు నా నామినేట్ చేసి మనం వెళ్ళబోయే ముందు ఐ రబ్డ్ యువర్ బ్యాక్. నేను అదే చూసా, నేను రబ్ చేస్తుందని తెలుసు చూసా. బికాస్ యు ఆర్ ఆల్రెడీ గోయింగ్ త్రూ సో మచ్. బట్ నీ దగ్గరికి వచ్చి లేదు బా ప్లీజ్, నాకు ఆల్రెడీ ప్రిక్ ఉంది, ప్లీజ్ నన్ను ఇంకా హెవీ చేయక, నాకు గిల్ట్ ఇట్లా లోపల నుంచి తింటుంది. నేను కానీ నిజంగా చెప్తున్నా విష్ణు, ఫ్రాంక్ గా చెప్తున్నా, ప్రామిస్ గా చెప్తున్నా, ఇక్కడ పాయింట్స్ ఎత్తుకున్నా కానీ అక్కడ పాయింట్స్ ఎత్తుక్కోలే. అంత గలీజ్ అంతే కాదు. కొట్టాలనుకుంటున్నావు అనుకో, 3 గుద్దులు నెత్తి మీద కొట్టాలి. అప్పుడు లాస్ట్ రేపేమవుతుందో కూడా తెలియట్లే విష్ణు. నాకు నా ఓవర్ థింకింగ్ ట్రిగర్ అవుతుంది తెలుసా. ఈ షో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వైఫ్ విల్ నాట్ యాక్సెప్ట్. ఇది నా మిస్టేక్ కదా, నేను కదా నెగిటివ్గా ఆలోచించే పర్సనాలిటీ. అది తను అర్థం చేసుకునేదిలే. బట్ లైఫ్ ఏమవుతుంది, లివ్ ద మూమెంట్. ఏమో అవుతుందని భయపడుకే. నా మూమెంట్ వచ్చినప్పుడు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సరే నాది ఓకే. ఇప్పుడు నా లైఫ్ ఇంకొకరితో టై అయిపోయినప్పుడు వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవ్వద్దుగా, అది నా పాయింట్ అంతే. మరి ఓకే ఫైన్.
ఉదయం 10 గంటలు. వాట్ డస్ యువర్ గైడ్ డూ? ఈస్ ఆల్సో డాన్సర్? ఇట్స్ ఓకే, అమ్మకి ఎలా తెలుసు కాబట్టి. నాన్నకు తెలీదా? No. నాన్నకు Nana తెలీదా? under mato. సో ఇంకే వై ఆర్ యు వరీడ్ ఆఫ్? No. డోంట్ టెల్ ద నేమ్. No. అబ్బో People know. ఇగో. సిగ్గా ఉండని. Siggo em లేదు. సిగ్గులేదా? అమ్మో Big boss. బిగ్ బాస్ ఏంది? మీ అబ్బాయి పేరేంటి అంటే నో అంట. మళ్ళీ నో అంట. 31st స్టోరీ చెప్పు అసలు. అరే వదిలేనా. అరే నువ్వు 31st మే సేమ్ బర్త్డే. సేమా నీది నాది? మీ 4 అబ్బాయిది మీ అబ్బాయిది అంటే I mean సిగ్గు. No, no. ఏం సరే, చేస్తాడు అబ్బాయి? నేను నేమ్ చెప్తా ఉంటా, నువ్వు గెస్ట్. No, అరే ఎందుకు చేసి గెస్సింగా? ఏ లేజీ No, 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 no. ఉదయం 10:15 ఆల్రెడీ చాలా స్పేస్ తీసుకుందాం. అవును. సో అందరికి అలవాటు అయింది నువ్వు స్పేస్ తీసుకోవడం. సో నీకు ఎప్పుడు స్పేస్ కావాలంటే కూడా నువ్వు స్పేస్ తీసుకో, కానీ మాట్లాడితే అది కొత్తగా ఉంటది. ఆల్రెడీ నువ్వు స్పేస్ తీసుకున్నది అందరూ చూసేసారు, కలవడం చూడాలి. కాదు, ఫస్ట్ లంచ్ డిసైడ్ చేయరా? ఏదో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆకుకూర ఉంది ఒకటి, పాలకూర కొంచెం ఉంది, గోంగూర కొంచెం ఉంది, మటన్ అయితే సీత చేస్తుంది. మటన్ ఫ్రై చేద్దాం. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చావు. బ్రేక్ఫాస్ట్ డిపార్ట్మెంట్ అయిపోయినాక 2 గంటలన్న గ్యాప్ ఇవ్వాలిరా లంచ్కి. బ్యాక్ టు బ్యాక్ కిచెన్ అయిపోతుంది. నేను అదన్నా వద్దు, బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్న వాళ్ళు తినేయండి, మళ్ళీ ఇమీడియట్లీ గంటలో మేము బ్రేక్ఫాస్ట్ తినలేదు కాబట్టి లంచ్ అంటే అవ్వదు. బ్యాక్ టు బ్యాక్ ఇంక పని సరిపోతుంది కిచెన్ లోనే. అండ్ అలా ఉంటదంటే ఐ థింక్ యూ హ్యావ్ టు పుట్ యువర్ హ్యాండ్ డౌన్ అండ్ సే దిస్ ఇస్ నాట్ రైట్. ఐ అబ్జర్వ్ దట్ కిచెన్ డ్యూటీ నాన్ స్టాప్ చేస్తున్నారు వాళ్ళు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఉదయం 11 గంటలు. మనకంటే అందరు టార్గెట్ చేసి ఆయన ఏడ్చేసి ఆయన నాతో చెప్పుకున్నాడు కాబట్టి ఆయనను మైనస్ చేశారు. నెక్స్ట్ అందరు పాయింట్ నిన్న దట్ ఇండివిజువల్ కుకింగ్ ఆ పాయింట్ మీద ఐ వాంటెడ్ టు నామినేట్ యూ అగైన్. అందరూ అదే పాయింట్ మీద, మళ్ళీ అందరు అదే పాయింట్ మీద గుచ్చి చంపద్దు అంత అని చెప్పేసి నాకు ప్రతి నామినేషన్ కి పేర్లు నెక్స్ట్ ఏం పట్టాలి ఎవరిది సరే ఇదంతా పక్కన పెడితే నాకు సోనియాది అసలు అందరినీ మాట్లాడనివ్వకపోవడం, కట్ చేసేయడం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టించిపోతాం. తను నార్మల్గా ఇక్కడ బయట బాగుంటుంది కానీ అక్కడ యుద్ధ భూమిలో తను చేసే యుద్ధం నాకు నచ్చట్లేదు, అది కరెక్ట్ యుద్ధం అనిపించలేదు. అందుకే ఇంకా సోనియా. ఉదయం 11:15. నేను చెప్తున్నా కదా, నువ్వు మాట్లాడిన ప్రతి మాట అందరికి నచ్చదని కాదు, నచ్చుతుందని కాదు. నువ్వు అనుకుంటున్నావు నచ్చదే, నచ్చుతుందేమో. నువ్వు ఎవరైతే నచ్చుతారు అనుకుంటా వాళ్ళు నచ్చరేమో. అట్లా దిస్ ఇస్ నాట్, మనకు తెలియదు బయట మెంటాలిటీస్, మనం గెస్ట్ చేయలేం. నేను నీలాగా యాక్సెప్ట్ చేసే వాళ్ళు వస్తారు, మారితేనే ప్రాబ్లం, షిఫ్ట్ అవుతేనే ఆడియన్స్ షిఫ్ట్ అవుతారు. నువ్వు ఒకేలా ఉంటే ఏం కాదు. అంటే నేను ఏమైనా నా వాయిస్ పైన వర్క్ చేయాలా లేకపోతే డార్లింగ్ అంతే కదా డార్లింగ్? అసలు ఎవరిని అడగద్దు, నువ్వు కింగ్. అంటే నేనైతే నాకు రైట్ అనిపిస్తున్నా. కాన్ఫిడెన్స్. సోనియా దగ్గర అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వాయిస్ పైన వర్క్ చేయాలి నబీల్, నువ్వు డార్లింగ్ వినిపిస్తుంది సరే అని చెప్పి ఊకున్నా. ఒక మాట చెప్తా, రకరకాల మంది రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రై చేస్తారు, బట్ అవ్వద్దు, ఏం అవసరం లేదు. అర్థమైనట్టు ఇలా ఉండు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, బేబక్ ఉంది కదా పాప, ఆవిడ మంచిగానే ఉండేది. అంత ముందు రోజు మీరు మాట్లాడలేదు అనేటప్పటికీ ఆవిడ నెక్స్ట్ డే అది ముట్టుకు అనేటప్పటికి నామినేషన్ గట్టిగా పడ్డాయి, అన్ని నామినేషన్ పడ్డాయి. సో బేసికలీ అదే చెప్పా, అక్క నువ్వు ఇట్లా చేస్తే రెస్పాన్సిబిలిటీ అన్నారు, సెకండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది అప్పుడు పడ్డాయి. అవును, పడతానే ఉంటే అవి కాదు. రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వేరు, ఆవిడే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్ట్రిక్ట్ లాగా అథారిటీ లాగా చేయొద్దు, ఇది చేయొద్దు, హట్ అయింది కొంచెం. అదే మధ్యాహ్నం 1 గంట. కాదబ్బా, ఆనియన్స్ అని అన్ని ఫుడ్ అయ్యాక వెజ్ వాళ్ళు వెయిట్ చేయాలా తినడానికి, బట్ ఇది ఇప్పుడు నాన్ వెజ్ అయిపోతుంది, రైస్. అవునబ్బా, యాక్చువల్లీ నేను నువ్వు అందరూ స్నానంకి వెళ్ళి ఉంటారు వెళ్ళే టైంలో పృథ్వీ అఫ్రీది వాళ్ళు చాప్ చేశారు, అది మటన్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ.
అర్థమైంది. అది కదా అది డివైడ్ అవుద్ది అనుకున్నారు, అది మొత్తం వేసినట్టున్నారు. అయిపోయింది కదా, ఎంతసేపు వెజ్జే కదా, పాలక్ పన్నీర్ కదా. షీ నోస్ టు డూ ఇట్ అని టెన్షన్ తీసుకోక ఇది అయ్యేది కాదు చెప్తున్నా. అంటే మనము టీమ్ డిసైడ్ చేసినప్పుడు షీ ఓన్లీ పాయింటెడ్ అవుట్ నో నేను కిచెన్ లో ఉండాలి, నేను చేస్తాను అన్నప్పుడు తను లేదు. పాయింటెడ్ నేను అది మాట్లాడతా, నేను అది ఉంది. సీత రాలేదంటే ఏదో చేసి ఉంది అనుకున్నా. ఇప్పుడు కొంచెమే ఉంది కాబట్టి ఏమి చేయలేము. అదేంటి అక్క చేస్తా అనింది, నేను నాకు బయటకు వచ్చి అక్క నేనే అక్క నువ్వు చేస్తా అన్నావు పాలక్ పన్నీర్. ఇందాక మేము చేసేస్తాంలే అన్నాము. మీరు చేసుకుంటారు, మీరు చెప్పారా? క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు మీరు చెప్పలేదు కదా, ఇప్పుడే మాట్లాడుతున్నాం. నేను నీకు గట్టిగానే అడిగాను కదా అందరికి వినిపించాలి అని. వినిపిస్తే వేరే మీకు కాదు 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 సీతకి నేను ఆల్రెడీ బయట మేము చేసుకుంటాంలే, వరి అవుతుంది. ఎందుకంటే తనకి టొమాటోస్ అవన్నీ అలా రెస్ట్రిక్షన్ ఉంది. ఇప్పుడు ఏమైంది? కానీ అక్కడ సీతకి చెప్పినట్టు నాకు కూడా తెలియదు. ఎవరు ఏమవుతుంది, మన ఇద్దరం చేసుకుంటున్నాంగా. నేను కిచెన్ అవును, అందుకే మనం చేస్తున్నాం కాదు. డిపార్ట్మెంట్ ఈ రోజు ఆమెను పని చేయమన్నారు, సో మీరు చేస్తా అని చెప్పిరా లేదా అని అడుగుతున్నాడు నిఖిల్. చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పిన. మధ్యాహ్నం 1:30 ఆదిత్య గారితో కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చా, ఆయనకు అనిపించలేదు. నా లోపల మీకోసం ఓన్లీ లవ్ అండ్ కంపాషన్ ఉంది, అది గుర్తుపెట్టుకో. హార్ట్ఫెల్ట్ గా కనెక్ట్ అయ్యాను మరి. నాకు అర్థమైంది అన్నయ్య అది, కానీ నాకు నమ్మకం ఉంది పబ్లిక్ మీకు కాపాడుతుంది. అది కంటే ఎక్కువ చెప్పను. థ్యాంక్స్. మళ్ళీ ఏడుస్తాను. వాడి నుంచి ఏడవద్దని ఫిక్స్ అయ్యా నేను. మధ్యాహ్నం 1:45. సైన్యం లేని రాజు రాజు కానట్టు. అలానే చీఫ్ పవర్ఫుల్ అవ్వడానికి చీఫ్కి ఒక క్లాన్ కావాలి. ఇప్పుడు చీఫ్స్ వారి క్లాన్ని నిర్మించుకునే సమయం ఆసన్నమైంది. బేబక్క, శేఖర్ మరియు నబీల్, మీరు ఒక్క అడుగు దూరంలో చీఫ్ అయ్యే అవకాశాన్ని కోల్పోయిన కారణాన మీకు నచ్చిన క్లాన్లో చేరే అవకాశం బిగ్ బాస్ ముందుగా మీకు కల్పిస్తున్నారు. ఈ ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తెలివిగా ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఈ నిర్ణయం మీ ప్రయాణం మీద ప్రభావం చూపబోతుంది. ఓకే బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్. మధ్యాహ్నం 2 గంటలు. అబ్బాయిని అనుకున్నా, నాకు ఇష్టం లేదంటే నువ్వు ఫ్లాప్ అవుతావు. సరే జోగొద్దు అని తనకు ఆప్షన్ ఉందా లేదా తెలియదు కదా. మన సీతు ఇస్ ఆల్మోస్ట్ అగేన్స్ట్ యూ. మీ టీంలో పడ్డావు అనుకో, మీకు ఫ్రెండ్ అవుతుంది, ఫేవర్ అవుతుంది. మీలో ఎవరైనా ఒకవేళ ఏదన్నా వండాలి అని అనుకుంటే మీరు అది ప్రొవిజన్స్ డిస్కస్ చేసి నాకు ఎవరైనా సెల్ఫ్ గా ఉండాలి, మన కిచెన్ డిపార్ట్మెంట్ కాకుండా ఏదైనా ఉంటే సోనియాకే చెప్పండి. నేను అప్డేట్ అంటే తను నిన్న ప్రొవిజన్స్ చేయను అన్నారు కదా, సో మీకు చెప్పాలా తనకు చెప్పాలి? సోనియాకి చెప్పండి. అది తెలియదు చాలా మందికి, అందుకనే సోనియాకి అప్డేట్ ఎవ్రీబడి. ఒక్క చిన్న అప్డేషన్ ఏంటంటే సోనియా ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ రేషన్. మధ్యాహ్నం 3:30. శేఖర్, మీరు బ్యాండ్స్ దగ్గరకు వచ్చి నిలబడి మీరు ఏ చీఫ్ క్లాన్లో చేరాలనుకుంటున్నారో వారికి సంబంధించిన కలర్ బ్యాండ్స్ రెండింటినీ ఒక్కొక్కటి ఒక్కో చేతికి మీ 2 చేతులకు ధరించి వారి క్లాన్లోకి ఎందుకు చేరాలనుకుంటున్నారో కారణాలు చెప్పి వారి పక్కన నించోండి. ఒకటి టీమ్ది 2 హ్యాండ్ 2 చేతులు వేసుకోవాలి. మీ ఇద్దరికన్నా యష్మికి నేను బాగా తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు పడుకుంటాను, ఎప్పుడెప్పుడు ఏ తప్పులు చేశాను, నా చిట్టా మొత్తం తన దగ్గరే ఉంది. నేను వేరే దాంట్లో ఉన్నాను అనుకో, అది నా మీద ప్రయోగించే అవకాశం ఉంటుంది. సో నేను తనతోనే ఉన్నాను అనుకో. Thank you so much and smart. Welcome to the clan. Thank you. Yes. Thank you. అంటే వేరే చీఫ్లు తక్కువ అని కాదు, నాకు అనిపించింది ఏంటంటే తనలో కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఎక్కువగా కనిపించినాయి. ఒక మంచి లీడర్తో నా జర్నీ ట్రావెల్ చేయాలి
అని మిమ్మల్ని నేను ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఇక్కడ ఓకే. ఒకటైతే రావడమే బడ్డీస్ లాగా వచ్చినాం, రాగానే టాస్క్ గెలిచినాం, రావడం తోడొచ్చినాం కాబట్టి పర్లేదు తోడే వెళ్దాం అని చెప్పి అటు వెళ్తున్నాం బిగ్ బాస్. మిగతా ఇంటి సభ్యులకు కూడా క్లాన్లో చేరే అవకాశం లభిస్తుంది. కానీ అది చీఫ్స్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మీ చీఫ్స్ని మిమ్మల్ని వారి క్లాన్లోకి తీసుకునేలా ఇంప్రెస్ చేయండి. మధ్యాహ్నం 3:45. నీకు ఏమనిపిస్తుంది నా పరంగా ఈ గేమ్లో, నా గురించి ఈ గేమ్లో? When there is, I need a smart person, I need a physical person, I need person who is, ఒక్కరే సోలోగా ఆడడం, నేను ఆడడం. టీం ఉన్నప్పుడు ఐ వాంట్ టు డిస్కస్ విత్ మై టీమ్. నా మైండ్లో ఎవరెవరు ఉన్నారని నేను చెప్తాను. ప్రేరణ, అబ్బాయిల్లో పృథ్వీ, అండ్ నాకు సోనియా కావాలి, అండ్ ఆల్సో ది సీత ఆల్సో. నాకు నా లీడర్ నాకు స్పేస్ ఇవ్వాలి, ఎందుకంటే టాస్క్ నేను ఆడాలి. ఇప్పుడు లీడర్ ఒక్కతే కాదు కదా, మన మాట వినాలి. ఇప్పుడు నా ఒపీనియన్ వినాలి, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, వినాలి కదా నా లీడర్ నా మాట. లేకపోతే నేను టాస్క్ ఆడే ఏం లాభం, లీడర్ చెప్పింది నేనేది ఉంటే. I really want to know what you are good at. I want to say I'm good at, like, if this task everything comes in, we can't say. So, no, I'm just saying, if this task, I'm not saying I'm the best, but then I'll do the best. Whatever you do, you'll give your best. Yeah, like డెఫినెట్లీ ఐ విల్ కీప్ యూ ఇన్ మై మైండ్. ఓకే, డన్. నాకు ఆపర్చునిటీ ఉంది నిన్ను చూస్ చేసుకోవడానికంటే డెఫినెట్లీ హెల్ప్. యు ఆర్ గుడ్ అట్ పాయింట్స్, యు నో హౌ ఎక్కడ లాగాలి, ఎక్కడ తొక్కాలో తెలుసు నీకు. బట్ ఐ వాంట్, అదొక్కటే కాకుండా మనకి ఉంది కదా టాస్క్ అయితే నేను అంత ప్రో కాదు. అండ్ ఐ నో ద వ్యూ పాయింట్, నీకున్న వ్యూ పాయింట్ ఇక్కడ అందరికి లేదు, బికాస్ యువర్స్ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ అ ప్లస్ ఫర్ ద టీమ్. చెప్పాలంటే మీరు నా సెకండ్ చాయిస్. ఓకే, కానీ మీరు నన్ను సెలెక్ట్ చేస్తే నేను 100% ఇస్తాను. నా టీము నాతో లీడ్ అవ్వాలి, కానీ నేను నా టీంని లీడ్ చేయకూడదు లేదు. సో అందుకే ఆ పాయింట్స్ని నేను తీసుకొని ఐ వాంట్ ఇట్ హ్యాస్ టు బి లైక్ యూనిటీ. మనం అనుకుంటే అదే చేయాలి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఐ స్ట్రే ఫర్. సో దట్ నా క్వాలిటీ నీలో ఉండాలి. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇస్తాను. సో యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్, ఐఎమ్ ఫ్రాంక్. లక్లో వచ్చింది కొంతమంది చెప్పారు కాబట్టి నాకు గేమ్లో ఆడి గెలిచే ఛాన్స్ నాకు దొరకలేదు. సో ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది, నేను గెలిచి తీరాలి. దట్స్ ఆల్. ఐ కెన్ గివ్ మై 100%. ఐ విల్ గివ్ మై 100%. సాయంత్రం 6:30. చీఫ్స్ వారి క్లాన్ సభ్యులను ఎంచుకునే సమయం ఆసన్నమైంది. బిగ్ బాస్ ఒక సభ్యుడి పేరు పిలిచినప్పుడల్లా ఆ సభ్యుడు చీఫ్స్ ముందున్న మార్క్ మీద నిలబడాల్సి ఉంటుంది. నిలబడిన సభ్యుణ్ణి తన క్లాన్లోకి చేర్చుకోవాలనుకున్న చీఫ్ లేచి నిలబడి 2 బ్యాండ్స్ని ఆఫర్ చేసి అందుకు గల కారణాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ బ్యాండ్స్ ధరించిన సభ్యుడు చీఫ్ పక్కన నిలబడాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక సభ్యుణ్ణి 2 చీఫ్లు ఎంచుకుంటే అప్పుడు ఆ సభ్యుడు నిర్ణయించుకోవచ్చు ఏ చీఫ్ క్లాన్లోకి వెళ్ళాలి అని. సాయంత్రం 6:45. ప్రేరణ, ఆల్ ది బెస్ట్. ఇద్దరు లేచారు. ప్రేరణ గురించి నాకు బాగా తెలుసు, ఫిజికలీ హౌ స్ట్రాంగ్ అనేది నాకు తెలుసు. ఐ సమ్వేర్ ఫెల్ట్ నా క్లాన్ కి, నేనున్న సిచ్యువేషన్ కి అన్ని రకంగా ఆలోచిస్తే షీఈస్ వెరీ నెసెసరీ ఫర్ మీ అని నాకు అనిపించింది. ప్రేరణ నేను ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఫిజికలీ ఒకటే కాకుండా తనకి ఒక ఒబీడియంట్ కూడా ఉంటుంది. ఒక చోట నించున్నప్పుడు స్టిక్ ఆన్, అంటే మనం ఏం డిసిజన్ తీసుకున్నా మనం ఒక టీమ్గా ఏమనుకుంటామో దాని మీద స్టిక్ ఆన్ ఉంటుంది. అండ్ షీ నోస్ టు బిహేవ్ ఆన్ ద పాయింట్. నేను ముగ్గురు టీమ్స్ని చూశాను. ఐ ఫీల్ నా ఫిజికల్ స్ట్రెంగ్త్ నేను ఆఫర్ బెటర్ చేయగలిగేది అక్కడ అని నాకు అనిపిస్తుంది. సో ఐ వాంట్ టు చూస్. మంచిగా మాట్లాడి. ఆదిత్య,
వన్ అండ్ ఓన్లీ రీజన్ నాకు తెలుసు నేను మీతో పని చేస్తున్నా ఆల్రెడీ కాబట్టి మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ నో మీ ఒపీనియన్స్ కరెక్ట్ కూడా ఉంటాయి అండ్ ఐ జస్ట్ వాంట్ యూ ఇన్ మై క్లాన్ అంతే దట్స్ ఇట్ థ్యాంక్ యూ సీత when I got elected as a chief ఒకవేళ క్లాన్స్ వస్తే నాకు మైండ్లో ఒక థాట్ ఉండేది ఐ వాంట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ విత్ బాడీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ ఇన్ మై క్లాన్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ బిలీవ్ మణికంఠ I want Manikanta in my team. He's good in smartness or mental strength. Chala absorb kuda chestaru, point out kuda chestadu. I want him to prove himself. I am there. I want him to be in my team. Done. Thank you. Well done, Nikhil. Well done. విష్ణుప్రియ వెయిట్ ఫర్ ద బాయ్స్ బాయ్స్ కోసం వెయిట్ కానీ నేను అనుకున్నదే జరిగింది వద్దా I thought Nikhil will play soft. Yeah. Play soft. నాకు స్ట్రెంగ్త్ దొరికింది మైండ్ దొరికింది నేను ఎంటర్టైన్మెంటే కాబట్టి ఐ వాంట్ మై ఎంటర్టైన్మెంట్ Super. Thank you. Yes. Super. This is my last band. Thank you. Thank you. Last band. Yeah, I don't have more bands. రాత్రి 7 గంటలు. అబ్బాయి ఫస్ట్ డే హౌస్కి ఎంటర్ అయ్యి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం ఆలోచన మనం మాట్లాడే మాటలు మనకు ఒక వైబ్ సెట్ అయింది అండ్ అబ్బాయి నోస్ ద వాల్యూ ఆఫ్ ద టాస్క్ ఐ వాంట్ యూ ఇన్ మై టీమ్ ఐ జస్ట్ వాంట్ యూ ఇన్ మై టీమ్ మిగతా 2 కంటెస్టెంట్స్ అన్ని అనలైజ్ చేసి నాకు రైట్ నౌ ఫిజికల్ స్ట్రెంగ్త్ నా టీమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ నెసెసిటీ ఉంది అని నాకు అనిపించింది అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఐ మీన్ తను రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే ఐ నీడ్ సమ్ స్ట్రెంగ్త్ అని అన్నది సో ఏ నమ్మకంతో అన్నదో ఆ నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేసే ఆప్షన్ నాకు వస్తుందేమో సో నన్ను నేను కొంచెం స్ట్రెచ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినా కాబట్టి ఐఎమ్ చూసింగ్ హర్ అండ్ ఐ థింక్ మీరు అనుకున్నది నేను నెరవేరుస్తాను అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ ఇందుకే పృథ్వీ నాకు తెలీదు ఆ పక్కన టీంకి ఏం అవసరం ఏం లేదు నాకు అవసరం ఉంది ఎందుకంటే లీడర్ అనేసరికి నేను ఒక్కడిని లీడ్ చేయాలని లేదు నా టీంతో పాటు నా టీంతో పాటు అందరూ లీడ్ అవ్వాలి ముందు వెళ్ళాలి మనం టీంలో ఎంతమంది ఉన్నామో అది ఏం టాస్క్ ఉన్నా ప్రూవ్ చేసుకోవాలి ఆ క్వాలిటీస్ నీలో ఉంది నిఖిల్ కానీ నైనిక కానీ గేమ్ ఆడి గెలుచుకొని ఈరోజు క్లాన్ని బిల్డ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వచ్చింది కానీ నాకు గేమ్లో గెలిచే ఆపర్చునిటీ నాకు రాలేదు సో మీరు నా టీంలో ఉంటే మా టీం గెలిస్తే మీకు ఆ ఆపర్చునిటీ ఉంటుంది అనేది నా పాయింట్ అండ్ ఆల్సో యు ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్ అని నాకు అనిపిస్తుంది అండ్ ఇన్ని రోజులు చూసినప్పుడు యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ అదర్ వేస్ ఆల్సో అందుకే ఐఎమ్ థింకింగ్ ఐ విల్ గో విత్ ఇట్ ఐ విల్ టేక్ యష్మిస్ టీమ్ బికాస్ నాకు ఈ డిసిషన్ ముందే నాకు క్లారిటీ ఇచ్చారు వీ వాంట్ యూ ఇన్ అవర్ టీమ్ అని వేరే సైడ్ నుంచి నాకు రాలేదు సెకండరీ ఏంటంటే నాకు నేను నామినేషన్లో సేవ్ చేశారు దట్ ఈస్ ద వన్ రీజన్ అండ్ అనదర్ వన్ రీజన్ ఇస్ అదే లక్కీలో వచ్చారు అని ఉంది ఐ డోంట్ వాంట్ దాట్ టు కంటిన్యూ సో ఐ వాంట్ టు ఫైట్ ఫర్ హర్ డన్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ పాయింట్స్ ఆప్షన్ ఇవ్వలేదు నాకు సోనియా ఎస్ బాస్ నైనిక మరియు యష్మి క్లాన్లో ఫుల్ అయినందున
మీకున్న ఒకే ఒక ఆప్షన్ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళటం. ఓకే బిగ్ బాస్, నాకు నిఖిల్తో ఫైట్ మస్తు అనిపిస్తుంది. అండ్ ఆయన లీడర్షిప్ అంటే ఆల్మోస్ట్ కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరైతే అందరు అబ్జర్వ్ చేస్తున్నారో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నేను కూడా అబ్జర్వ్ చేసిన. దట్ ఈస్ అబౌట్ టేకింగ్ ఇనిషియేటివ్. అండ్ సెకండ్, ఈజ్ దట్ ఎ ట్రూ కలర్ ఆఫ్ హిమ్ ఆర్ మనుషుల్ని గెలుచుకుంటున్నాడా అని చూడాలి. సో అది నాతోనే పాసిబుల్ అవుతుంది. ఈ ఆడపుల్లితోని ఫైట్ చేస్తేనే నాకు అది ఇంట్రెస్టింగ్ ఉన్నది. హౌ విల్ హ్యాండిల్ ద టీమ్ వెన్ దిస్ ఆడపుల్లి ఈస్ దేర్ ఇన్ యువర్ టీమ్ అని చూడాలనుకున్నా. గైస్ బాడీ లాంగ్వేజ్. అరే మాట్లాడండి. అంతే కదా, రెండు నాకు ఇచ్చేసే, నేను ఒక్కదాన్ని ఇద్దరితో సమానం. అది నిజమే. చీఫ్స్ అందరూ తమ క్లాన్ ని నిర్మించుకున్నందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నారు. నైనిక, యష్మి, మీ ఇద్దరి క్లాన్లో సభ్యులు సమంగా ఉన్నారు. ఒకే వరలో 2 కత్తులు ఇమడలేవు. అలానే సమాన బలమున్న 2 క్లాన్స్ ఉంటే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. దాన్ని సరిచేయడానికి మీ ఇరు క్లాన్లు ఒకరికంటే మరొకరు బెటర్ అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అనుకున్నా ఎందుకు పెట్టలేదు ఇంకా. రాత్రి 7:15. 2 టీంలు ఉంటే నడుస్తాయని. కాకపోతే ఇప్పుడైతే ఫైట్ బిట్వీన్ అస్ టు ప్రూవ్ దట్ వీఆర్ బెస్ట్, అదొకటే తీసుకో ఇప్పుడు మైండ్ లో. ఆల్వేస్ టేక్ గుడ్ డిసిషన్స్, రైట్ డిసిషన్స్, బట్ నాట్ రైట్ వర్డ్స్. మెల్లగా వినిపించేటట్టు. కానీ నిజంగా నిఖిల్ అభయ్ అన్న మన సైడ్ ఉండి ఆ టీమ్ లో ఉండడం మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. కొట్టుకుని అరే ఇంకో విషయం చెప్పున, వాళ్ళిద్దరు కొట్టుకుని బయటకు వచ్చేస్తే మనం సేఫ్. ఆ కన్ఫ్యూజన్ ఉండే. అబ్బాయి గుర్తుపెట్టుకో, అమ్మాయి సోనియానా అబ్బాయా. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ టాస్క్. ఓకే, అబ్బాయి కొంచెం పైన, ఎందుకంటే సోనియా నా దగ్గరకు వచ్చి ఐ థింక్ ఇప్పుడు చెప్పేయచ్చు, సోనియా వచ్చి నా దగ్గర చెప్పింది ఫిజికల్ టాస్క్లో నాకు అవ్వదు అని. సో అక్కడ కొంచెం ఎక్కడో అది అక్కడే పోయినట్టు అనిపించింది నాకు ఒక పాయింట్. అన్ని బ్రెయిన్తో ఆడలేము. నేను హార్ట్తో ఆడినంత బ్రెయిన్ కూడా వాడతా, కానీ అన్నిసార్లు దీంతోనే మాట్లాడడం కదా, అది ఇక్కడి నుంచి వచ్చింది. నేను ఆనెస్ట్గా చెప్పిన. ఎవరు వీక్ లేదు, మనం పోటీ ఇస్తే అబ్బా బాగా ఇచ్చారబ్బా అనిపించాలి తప్ప మనమే డిమోటివేట్ చేసుకోవడం కాదు. లేదు అవుతుందా లేదా లేదు. అండ్ ఇందాక బిగ్ బాస్ చూజ్ యువర్ ట్రైబ్ అన్నారు కదా, చూజ్ యువర్ క్లాన్ అది అనగానే దిస్ బాయ్ 8 in the last, అందరూ తినివ్వండి. అవును. సో దట్ ఐ డిడ్ంట్ సీ yesterday or that I didn't see. నాకు I cut that watermelon, it didn't come to me. అది స్పేస్ ఫర్ అదర్స్ టు గ్రో. సో మళ్ళీ ఆయన ఏమంటున్నాడు, నేను రాజుని, ఐ వాంట్ టు మేక్ ఎవ్రీబడి లివ్ విత్ మీ అన్న పాయింట్స్ నాకు పొద్దున చెప్పాడు. అలాంటప్పుడు నేను అందుకే పోలేదు ఆ ప్లేస్ కి. లివ్ లెట్ లివ్ కదా. ఆఫ్ కోర్స్ నేను అందుకే అక్కడ లివ్ అండ్ లెట్ లివ్ చేసినప్పుడు కూడా అండ్ ద మెయిన్ రీజన్ ఐ డిడ్ంట్ వాంట్ టు గో టు ద టీమ్ వాస్ లివ్ అండ్ లెట్ లివ్. నేను అదే చెప్పాను. హర్ ఆల్సో దట్ వన్. టాస్క్ వచ్చినప్పుడు నానికాకి ఉన్న ఫోకస్, నానికాకి ఉన్న ఎనర్జీ ఎవ్వరు లేదు. నబీల్ లాంటి గాయక్తో ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ దాంట్లో గెలిచింది. ఎనీ గివెన్ డే మెన్ ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్, అది మనం ఎప్పుడు డిబేట్ చేయడానికే లేదు. ఎందుకంటే వాళ్ళ ఆర్మ్ పవర్ ఎక్కువ, మజిల్ పవర్ ఎక్కువ, వాళ్ళకి ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటారు వాళ్ళు. సో టాస్క్ ఆడినంత మాత్రాన గ్రేటర్ కాదు నా దృష్టిలో. ఫర్ యూ టాస్క్ ఈ సెకండ్. నేను టాస్క్ విషయంలో కన్సిడరే చేయలే. నువ్వు ఫ్లెక్సిబుల్, ఐ టోల్డ్ యూ దట్. నిన్నే చెప్పిన వచ్చి నేను హక్ చేసుకున్నా ఫస్ట్. నేను ఓన్లీ పాయింట్ వాజ్ ఫర్ మీ a king or whatever they gave you position to sit, someone who will give, అంటే వాళ్ళ టీమ్ మెంబర్స్ కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. You listen so much nicely. I listen, I don't talk. I talk only when అబ్బా చాలా అయిపోతుంది నా మీద వస్తున్నప్పుడు మాట్లాడు. రాత్రి 8 మన ఆదిత్య గారు వచ్చి నువ్వు ఆప్షన్ 2 అని చెప్పారా? Yes. Do you know why? There's so many people who chose Nainika because there's a freedom there.
నువ్వేమన్నావు, నువ్వు రాజు అయితే నువ్వు అందరినీ కలుపుకొని తీసుకెళ్తానికి ఉంది కదా. నాకు అర్థం కాలేదు నువ్వు అంటే మై పర్స్పెక్టివ్ మణికంఠని తీసుకోగలవు అయితే ఐ థాట్ మేబీ ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ మణికంఠ నీకన్నా ముందు వచ్చాడు, నువ్వు నీ తర్వాత వచ్చాడు. నాకన్నా ముందు వచ్చాడు కదా. నా దగ్గర ఒక మెంటల్ పర్సన్ కావాలి. ఐ టెల్ యూ సి నాకు ఒకటి నేను అదే అనుకున్నాను, నువ్వు మణికంఠని చూస్ చేసుకోగలిగావు అండ్ ఫర్ వాట్ ఎవర్ పాయింట్స్ యూ టోల్డ్ మీ వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ అ టీమ్, ఐ డెంట్ ఫైండ్ మణికంఠ ఫిట్టింగ్ దేర్ అట్ ఆల్ because I didn't got what I wanted actually. Okay. This is a game, this is a show, this is a Big Boss game where anyone can play anything. Yes, I am ready to it. అయితే ఈ రోజు నేను నా టీమ్ క్రియేట్ అయ్యేదాకా నేను ఇండివిజువల్ గేమర్ మాత్రమే. డామినేషన్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్స్ టు డామినేట్ మీ బ్యాక్. రాత్రి 8:30 ఇది ఒక సెంటిమెంట్ భూదేవికి వెళ్ళిపోయింది. అది ప్లాస్టిక్ సార్. నేను పడేసాను, ఒకటి పడేసాను. పని లేదా ఈ మొక్క సడన్ గా యాక్షన్ వెళ్ళింది. సారీ, అలా వేస్ట్ చేయొద్దు ప్లీజ్ ఇంకోసారి. ఓకే డన్. అంటే అలా కాదు, అంటే ప్రతిదీ వాల్యుబుల్ ఈ ఇంట్లో. ఒక పచ్చిమిరపకాయ అయినా, ఒక ఉల్లిపాయ ముక్క అయినా, లైక్ చాలా మనమే కదా. అలా కాదు అన్నా కూడా. సారీ. రాత్రి 8:45 ఈవిడ నువ్వు నన్ను చూస్ చేయలేదు మణికంఠం చేసావు అని చెప్పింది. ఈవిడికి తెలుసు మణికంఠ కానీ ఈవిడ స్ట్రాంగ్ అని. నాకు తెలుసు, అందరికీ తెలుసు. అవునా, నాకు ఇది కూడా తెలుసు ఈవిడిని ఎవరైనా ఒకరు సెలెక్ట్ చేస్తారని. కానీ నాకు ఇది కూడా తెలుసు మణికంఠని ఎవరు సెలెక్ట్ చేయరు అనేది. మణికంఠ నువ్వు లేకపోతే మాత్రం ఎవరు లేకపోతుంది, అదే కన్ఫర్మ్. నాకు తెలుసా అక్కడ నేను ఎమోషనల్ కాదా అయితే డామినేషన్ అక్కడ కూడా మణికంఠ అయితే కన్ఫర్మ్ తెలుసు. Okay, sorry. So, see, you also know that you were not talking to me properly, kada? I'm not talking to anyone properly. So, but నేనైతే నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, జోక్స్ వేస్తున్నాడు అంతవరకే. వీడు అసలు నా ఈక్వల్ కంటెస్టెంటే కదా వీడు. ఊరికే ఎమోషనల్ అవుతుండే. బిగ్ బాస్ మగా ఈ చీఫ్ చాలా గలీజ్ ఉన్నాడు. బిగ్ బాస్ ప్లీజ్ సెండ్ మీ సమ్. అరే ఆ గడ్డ ఏదో గడ్డ వేసుకో, ఆ గడ్డ ఈ పర్సనాలిటీ మామా మామా అది ఇచ్చే మామా నాకు ఫెమినిన్ ఎనర్జీ నేను విష్ణుప్రియ మామా నాకేం చెప్పకు మామా. నువ్వు స్ట్రాంగ్ ఉండు. ఆవిడ ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చి వద్దులే మామా. నేను ఈ రోజు కూడా ఓన్లీ మీ ఇద్దరికి నొక్కాను, ఇంకెవరికైనా నొక్కాను. అరే నేను ఇప్పుడు కూడా చెప్తాను మా, నాకు ఏంటి నొక్కావు? హ్యాండ్స్. ఓకే ఇప్పుడు ఒక మాట చెప్తాను. Just because I genuinely like you, even though I know that you're putting me in distance or whatever, I want to take care because I like you so much. అందుకే నువ్వు అందరికి నొక్కుతున్నావు, నేను నీకు నొక్కుతాను అని చెప్పాను. నువ్వు అడిగావు కాబట్టి మాట్లాడతాను తప్ప ఇంకో విషయం నేను ఇప్పుడు కూడా చెప్తాను. ఈ ప్లేస్ లో ఎవరు వచ్చి అడిగే వాళ్ళైనా నేను చెప్పేవాళ్ళు కాదు. నన్ను రాత్రి 9 ఏమో అమ్మా, వెజిటేరియన్ ఆల్రెడీ కొంచెం రైస్ ఉంది, తను ఆల్రెడీ తిన్నాడు కాబట్టి నాకు తెలిసి. మళ్ళీ తింటావా రైస్? రైస్ తిన్నా నేను. రైస్ ఎక్కడ తిన్నా? ఉత్తి కర్రీ తిన్నాడు. ఉత్తి కర్రీ తిన్నా, ఓన్లీ పీస్ తిన్నా నేను. అలా కాదు, లెక్క కోసం మనుషులు ఎంత మందికి వేయాలని దానికి. నువ్వు తిన్నావు? తినలే. అన్నం తినలేదా అక్క? పడేలా ఏంటిది? ఉంచండి. ఇద్దరికి అవుతుంది అక్క అన్నం అయితే, వేడి చేస్తే ఇద్దరికి అవుతుంది. సో మోస్ట్లీ మరి అన్నంలో ఏం తింటావు నువ్వు? కర్రీ, ఉట్టి కర్రీ తింటే తర్వాత ఏం తింటావు? కర్రీ ఉంది కదా. అలా కాదు కదా పృథ్వీ, అదే అడిగా నేను. నువ్వు అన్నం తింటానన్నావు. అన్నం ఎప్పుడు కర్రీ తింటున్నా? అన్నం తింటా అనలేదు. రైస్ కూడా ఉందని చెప్పినా. అది చెప్పలేదు. కప్పు ఎక్కువ నేను అనలేదు. అంటే తనకు అలవాటు ఉందని నాకు తెలుసు అక్క, కర్రీ తిని అలవాటు. అడగమన్నా ఇక్కడ సరిపోదు కదా. అదే అందుకే అడిగా నేను. చెప్పాలి 2 సార్లు క్వశ్చన్ అడిగినా. ఇది ఇప్పుడు తినొచ్చా, సెకండరీ డిన్నర్ కావాలా, 2 ఆన్సర్ అడిగినా. తినొచ్చా అన్నావు. డిన్నర్ గురించి అయితే నాకు నేను వినలేదమ్మా. నేను అడిగాను కానీ కర్రీ తినొచ్చా అని అడిగితే అక్కని అడిగంటే నువ్వు అడిగా అక్క తినమని తిన్నావు అంతే. నెక్స్ట్ టైం పృథ్వీ నో ఈటింగ్ కర్రీస్ ఇట్రా ఒకసారి, బికాజ్ ఇట్స్ కంబైన్డ్. పృథ్వీ రాత్రి 9:15
కన్ఫ్యూజ్ అయింది దీన్ని ఏం గురించి కాదు, నువ్వు చాలా రూడ్ గా చెప్పావు. నేను ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో చెప్పాను, నీ మీద కోపంలో నేను చెప్పలేదు. బేబక్క రైస్ ఉందా పెట్టాలా ఏంటి? పెట్టేసాం రైస్. పెట్టేసారా? కొంచెం మధ్యాహ్నం రైస్ అయితే కొంచెం ఉంది. ఓకే ఓకే. మంచిదని పప్పు ముందే కొంచెం చేసేసి పెట్టేసాము. రైస్ అయ్యాక తింటా. పర్లేదు. పక్క పేరు పెట్టారా హాట్ వాటర్? ఏం పెట్టలా. బేబక్క, యా మైక్ కిచెన్ ఇన్ఛార్జ్ మీరే కదా? అవునండి. చిమ్నీ ఆఫ్ చేయండి. దానికంటే ముందు మీరు గ్యాస్ ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేయలేదన్నా? గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇందాక. ఏమమ్మా ఇప్పుడైతే ఆన్ లేదు. ఇందాక ఎవరైనా ఆఫ్ చేశారా గ్యాస్? ఇప్పుడైతే ఆఫ్ చేసే ఉంది. ఆఫే ఉన్నాయి. ఆఫ్ ఉంది. సారీ బిగ్ బాస్, మర్చిపోయి ఉంటాయి. సో సారీ. ఆఫ్ అయిందా ఇప్పుడు? ఇందాక నాకు తెలియలేదు. ఐ థింక్ ఆన్ లో ఉండేనా? అది కాదు, ఇది ఫ్లేమ్ ఆన్ లో ఉందా? నేను ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఆన్ చేసి ఉంది. ఇప్పుడు రాత్రి 9:30 బిగ్ బాస్, నాకు నేను పనిష్మెంట్ వేసుకుంటున్నా. నేను గ్యాస్ ఆఫ్ చేయనందుకు నాకు నేను పనిష్మెంట్ వేసుకుంటున్నా. ఈ పెద్ద ఈ గిన్నెలన్నీ నేనే గడుగుతా, ఎవరిని హెల్ప్ అడగను. సో దట్ నాకు గుర్తుంటుంది, ఇంకెప్పుడు అలాంటి మిస్టేక్ చేయను. నేను అందరికి చెప్తున్నా కదా, నేను మిస్టేక్ చేయకూడదు. ఎందుకంటే నేను చేసింది నాకే చాలా సిగ్గుగా ఉంది. నాలుగో రోజు ఉదయం 9 గంటలు. No, what do I do? Extra towels are కదా. ఒకసారి బిగ్ బాస్ కి సో ప్రేరణ, కానీ దీంట్లో Sir, it's not my fault. So నాకు చెప్పండి. సో నేను సారీ చెప్పాను ప్రేరణ. ఇంకోటి ఇది ఇలా వెతుకోవాలి ఇక్కడ అంటే అందరూ ట్యాగ్ లో రాశారు కదా మాక్సిమం పర్సన్ 14 ఉందండి. సో మీరు వెతుక్కోవాలి ఒక్కసారి చెక్ చూసుకున్నప్పుడు. నేను కూడా ప్రతిసారి నేను రాసుకున్నా, నేను చెక్ చేసుకుని రాసుకుంటా. ఓకే ప్రేరణ, ఐఎమ్ సారీ. అండ్ ఇది బిగ్ బాస్ కొంచెం ప్లీజ్ ఒక కొత్త టవల్ పంపిస్తారా ప్లీజ్. ఇప్పుడు కూడా నాకు కనిపించడం లేదు. మీకు ఎక్కడైనా పీ కనిపించలేదా? ఇది ఇక్కడ చూడు, అర్థమైంది కావాలని. ఇది వాంటెడ్ గా చేసింది కాదు కాబట్టి మనకి ఇట్స్ పెయిన్ఫుల్. ఐ అండర్స్టాండ్ బికాజ్ మన టవల్ పోయింది అండ్ ఇక్కడ ఒకటి ఉంది. బట్ ఇట్స్ నాట్ వాంటెడ్ మిస్టేక్ కాదని నాకు కూడా తెలుసు. కానీ ఇంతమంది ఉన్నప్పుడు, ఒక పర్సనల్ హైజీన్ విషయం ఉన్నప్పుడు ఒక్కసారి క్లీన్ గా చెక్ చేసుకోవడం ఇట్ ఇస్ ఇది. లేకపోతే ఆయన మార్క్ చేసుకోవాలి. నో, ఐ యాక్సెప్ట్. బికాజ్ నేను కొన్ని టవల్స్ లో వైట్ ట్యాగ్ లో చూశాను. సో అక్కడ అంటే ప్రతి చోటు వెతకాలి, అది నాకు తెలియదు. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. ఐ మీన్ ఐఎమ్ సారీ ప్రేరణ. నాది కూడా బ్లూ కలర్ టవల్ ఉంది. నా దగ్గర లిప్స్టిక్ గానీ ఏం లేదు, నెయిల్ పాలిష్. ఇప్పుడు బాయ్స్ దగ్గర కూడా లేదు సార్, వాళ్ళు కూడా నేను సారీ చెప్పాను కదా ప్రేరణ. నేను ఎన్నిసార్లు సారీ చెప్పాలి మీకు దీని గురించి? సారీ చెప్పేస్తే అట్లీస్ట్ సారీ చెప్పేస్తే అందరూ షటప్ అయి నించోవాలని లేదు కదా. అంటే జస్ట్ చెప్తున్నా, కన్ఫ్యూజన్ అవాయిడ్ అయ్యేది. ఓకే, సో లేదు కదా. సో యూ థింక్ దట్ ఐ షుడ్ బి పనిష్ ఫర్ దట్. సో పనిష్ మీ. నో సార్, టెల్ మీ చెప్పండి. మీరు పర్పస్లీ ఎవరు లేదు కదా. పర్పస్లీ ఎందుకు చేస్తాను? అరే నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ మార్క్ చేసుకుని ఉంటే అవాయిడ్ అయ్యేది. చేసుకోలేదు. ఇప్పుడు నాకు టవల్ లేదు అండ్ నా దగ్గర చిన్న హ్యాండ్ టవల్ ఉంది, నేను అడ్జస్ట్ చేసుకుంటా. బట్ ఉన్నప్పుడు ఒక్కసారి చూసుకోవాలి, అంతే చెప్పింది నేను. శబ్దాలు చేయకుండా వామప్ చేయవచ్చు శేఖర్ భాష. నా కోసం టవల్ పంపించారా? నాకు నేను ఇవ్వాలి కదా. ఎవరు? ఉదయం 11:30. లేడీస్ అక్కడ దాని మీద పెట్టాను. లేడీస్ హెయిర్స్ అంతా గోడ మీద కూడా అంటుంది. అండ్ రిబ్బన్స్ అని షవర్ మీద వేస్తున్నారు. అది ఎవరిదో తెలియదు, చూసుకోండి.
ప్రతిసారి స్నానం చేసేటప్పుడు ప్రతిసారి క్లీన్ చేయాలంటే ఇరిటేషన్. బేసిక్ చూసుకోవడానికి రాదంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? ఏం వేస్టో తెలియదు, పేపర్స్ లాంటిది కూడా పడున్నాయి. ఇప్పుడు ఎవరు పృథ్వీ వెళ్ళినట్టున్నాడు అదే వాష్రూమ్కి. మీరు ఇది బట్టలు వాష్ చేసేది ఇది తీసుకెళ్లారా ఏదైనా? తీసుకెళ్ళి నేను అది దాంట్లో పెట్టేసిన. ఎక్కడ పెట్టారు? ఒకటి సోప్ పెట్టేది ఉంది కదా, దాంట్లో పెట్టిన. అక్కడ ఎలా పెడతారు? ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. అది ఓ పని చేస్తాను నేను, అది తీసి క్లీన్ చేసి. సోనియా తీసిందని ఎక్కడ పెట్టిందో తెలియదు. అది సోనియాతో ఒకసారి మాట్లాడారా? అదే సోప్ కనుక్కొని చెప్పండి. లోపల అది ఇది పడున్నాయి, అది పర్సనల్గా క్లీనప్ చేసుకోండి అని అడిగాం కదా. సో ఇప్పుడు నిఖిల్ వచ్చి ఇదంతా పడుంది బాత్రూంలో అని చెప్తే మేము వెళ్ళి చెక్ చేసాము. అది చెక్ చేస్తే అక్కడ సోనియా అంటుంది పదే పదే ఇలా వచ్చి ఇన్స్పెక్షన్ చేసినట్టు ఏంటి, అక్కడ పడేశారు, ఎప్పుడు ఎవరిది అని తెలియదు. ఇప్పుడు అడిగితే ఏంటి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అలాంటి మాటలు. వీళ్ళు ఎవరు వెళ్ళారు? మన పృథ్వీ. కానీ కవర్ నేను తీసేసిన అంతే, ఏం లేదు అలా. లోఫర్స్ పెట్టిర్రు. అండ్ కంప్లైంట్ వస్తుంది, హెయిర్ అన్ని అమ్మాయిలది అలా ఉంది అని నిఖిల్ కంప్లైంట్ చేశాడు. సో ప్లీజ్ అది ఒక్కసారి చెక్ చేసుకోండి స్నానం నుంచి వచ్చినప్పుడు, ఓకేనా? జనరల్ గా చెప్తున్నా నేను, వీళ్ళే నేను చెప్పట్లేదు. కంప్లైంట్ వచ్చింది కాబట్టి జనరల్ గా చెప్పినప్పుడు అందరు అమ్మాయిలు ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పు. అందరు అమ్మాయి దగ్గర వెళ్ళి చెప్పడం కూడా అదే సేమే కదా? నాట్ సేమ్. అందరూ వాళ్ళ పని సేమ్. అదే అందరు ఒక దగ్గర రండి, అందరికి సేమ్ పాయింట్ చెప్తున్నా. మీరు వెళ్ళి వేరే అమ్మాయిని కూడా కనుక్కోండి, సేమ్ పాయింట్ చెప్తున్నా. ఇట్స్ ఆల్ ద సేమ్. ఇది నేను ఇలా చేస్తాను, అది పెద్ద విషయం కాదు కదా. ఇన్ కేస్ నెక్స్ట్ వాళ్ళు వెళ్తే ప్రాబ్లం ఉంది అని అంటే తీసేసి పక్కన పడేసి అయిపోతుంది. అది పెద్ద విషయాలు ఏమన్నా. ఇప్పుడు స్క్రంచీ ఆడ పెట్టినాయి కదా, ఎవరో రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ ఏదో పెట్టుకున్నాడు స్క్రంచీ, దానికి కూడా ఇక్కడ ఇది ఎవరు నిన్న నుంచి ఇలాగే ఉంది. ఇది అది ఏం ఎఫెక్ట్ చేస్తుంది మనుషుల్ని? మనుషులు కదా యాక్చువల్గా ఆడుకొచ్చి అడుగుతుంది. ఎవరు అడిగేది? ఓన్లీ వీళ్ళిద్దరే, ఈమె ఈ యష్మి ఈ ప్రేరణ, అంతే వీళ్ళిద్దరే. అక్కడ పాయింట్ ఏంటి? ఏది కావాలని కొట్టుకొని పాయింట్ చెప్పుకోవడం తప్ప ఎవరి మీద? ఎవడో బాత్రూంలో ఏదో చేసాడు, నేనేమో అర్జెంట్గా వెళ్ళాలి, గొడవ ఎప్పుడు వస్తుందా నేను పోదాలని చూస్తున్నాను. బాబు ఈ గొడవల తర్వాత బాత్రూమ్ కి పోవాలన్నా పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా. ఈయనేమో టవల్ పంపించండి, వాళ్ళేమో కొట్టుకొని చేస్తారు. మీకేమో బాత్రూమ్ ఆగదు. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేస్తే స్నానం అవన్నీ ముట్టుకున్న తర్వాత ఎవరిని క్లీన్ చేయమని అడగట్లేదు కదా. నాకు ఇది వాష్రూమ్ పెద్ద డిస్కషన్ చేయడానికి నాకు ఇష్టం లేదు. అన్లెస్ అని అంటే ఒకరు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ నేను చూసుకుంటున్నాను కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. అందుకే నాకు ఎలా కనిపిస్తుంది అంటే అది మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీకు అనిపిస్తే ఐ కాంట్ హెల్ప్. ఆయనకి ప్రాబ్లం ఉన్నప్పుడు మైక్రో మేనేజ్మెంట్ అనే వర్డే నేను కూడా యూజ్ చేయాలి. ఎవ్రీ మినిట్ ఇప్పుడు ఒక హ్యూమన్ కి అలా అంటే మీరు వేరే కంటెస్టెంట్ కి గట్టిగా చెప్పండి, క్లీన్ గా పెట్టుకోండి. సో దట్ కాదు మణి నువ్వే బాత్రూమ్ గలీజ్ చేసి వచ్చావు, ఎందుకు రావాలి కదా. ఒక హ్యూమన్ మినిట్ అనేది మనిషికి ఇవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ మై సిచ్యువేషన్ యూర్ జస్ట్ రియాక్టింగ్ క్విక్. 1-2 సార్లు అబ్జర్వ్ చేసి మూడోసారి అండం ఒక మాట, ఫస్ట్ టైం చూసిన వెంటనే విత్ ఇన్ 1 minute లో అండం ఒక మాట. క్లారిటీ ఇవ్వలేదు మీరు. ఏంటది? లోపల ఏం నడుస్తుంది? ఏ వనికంట ఏదో పెంట చేసినట్టున్నాడు. అమ్మాయి ఉంది కదా మన యష్మి, ఏది చేస్తుంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాయింట్ మేమున్నాము, అది నేను కూడా కరెక్టా తప్ప, దీంట్లో ఏ రోజు లాజిక్ తీయచ్చు అనేది వాళ్ళ పర్స్పెక్టివ్స్లో నుంచి ఆ టాయిలెట్లో జరిగిన విషాదం గురించి చర్చించుకుంటున్నారు. ఎవరో ఆమెను అడుగుతాం వచ్చి అడుగుతున్నారు. అదే అంటున్నాం అబ్బాయి, ఎవరో వచ్చి అడిగినా సరే యూ హ్యావ్ టు టేక్ టైం, ఈవినింగ్ వరకు అబ్జర్వ్ చేసి దర్ ఇస్ అ వే టు కన్వే. అందరు కూర్చున్నప్పుడు ఈ రోజు గిది పడ్డది, రేపటి నుంచి కొంచెం చూసుకోండి అని చెప్పే ఉండాలి. నేనైతే ఐఎమ్ సో సారీ, నా వాయిస్ ఇలాగే ఉంది, నేను ఇలాగే మాట్లాడతా. ఒకరికి ప్రాబ్లం అయితే ఐ కెన్ సే సారీ తప్ప ఐ కెనాట్ చేంజ్ మై సెల్ఫ్. యు ఆర్ డూయింగ్ యువర్ జాబ్. అంతే. మధ్యాహ్నం 12:15. మాది క్లీనింగ్ డిపార్ట్మెంట్, బాత్రూమ్ ది పొద్దున క్లీన్ చేస్తాం. ఆ తర్వాత నుంచి ఇట్స్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ఎవరిది వాళ్ళు క్లీన్ చేసుకోవాలి. చేసుకుంటారా చేసుకోరా, వాళ్ళ ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు క్లీన్ చేసుకుని వెళ్ళండి, అంతే. ఎవ్రీ టైం ఇన్స్పెక్షన్కి వెళ్ళి మేమైతే చెప్పలేము. సో మా కంప్లైంట్ రాకూడదు. నేను ఇప్పుడు ఛాయ్ తాగుతా, నేను ఆడ పడేస్తా కప్పు, అన్నం తింటా, ఆడ పడేస్తా ప్లేటు, ఇంకోసారి అన్నం తిని నా బెడ్రూమ్లో పడేస్తా, ఇంకోసారి అన్నం తిని ఇక్కడ పడేస్తా. 3 ప్లేట్లు నేను రాత్రి గడుకుంటా, నా తీట నా ఇష్టం వచ్చినప్పుడు కడుకుంటా. నేను అనుకుంటా పోతే చిన్న పుండు గెలుకుతున్నా కొద్దీ చేయి కట్టి చేసేదాకా వస్తుంది. ఇదే పాయింట్ లో మా కిచెన్ డిపార్ట్మెంట్ కి కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇది క్లీన్ గా లేదు, అది క్లీన్ గా లేదని రోజంతా మేము కిచెన్ లో కూర్చుని క్లీన్ చేయడం
మాకు అవ్వదు, ఎవరికి అవ్వదు. ఈ రోజు కొంతమంది పాయింట్ అవుట్ చేసినారు కదా, ఇది క్లీన్ లేదు. పర్ఫెక్ట్ పాయింట్. నేను అందుకే అన్ని డిపార్ట్మెంట్లకు ఇది ఫాలో అయిదాం అంటున్నా. మధ్యాహ్నం 1:45. నైనిక మరియు యష్మి, మీ ఇద్దరి క్లాన్లో 4 సభ్యులున్న కారణాన మీ క్లాన్ యొక్క బలం పెంచుకోవడానికి మీరు కొన్ని ఛాలెంజెస్లో పోరాడాల్సి ఉంటుంది. విజేతగా నిలిచిన క్లాన్ చిన్నదైన నిఖిల్ క్లాన్లో నుంచి ఒక సభ్యుణ్ణి తమ క్లాన్లోకి తీసుకునే హక్కును పొందుతారు. మీకే పెట్టారు. మీ మొదటి ఛాలెంజ్ బాల్ పట్టు గోల్ కొట్టు. ఈ ఛాలెంజ్లో ఇరు క్లాన్స్ హాకీ స్టిక్ను ఉపయోగించి సాధ్యమైనన్ని ఎక్కువ గోల్స్ చేయాల్సి ఉంటుంది. 2 రౌండ్స్లో ఎవరైతే ఎక్కువ గోల్స్ చేస్తారో ఆ క్లాన్ విజేతగా నిలుస్తారు. మధ్యాహ్నం 2 మొదటి people as goalkeeper ka big body people I will put these two first he will be the goalkeeper, second one ki for you I really want us girls to goal. మా మెయిన్ ఫోకస్ అది. అసలు ఆపడం ఈజీ, ఆపేస్తారు ఎవరైనా, అది సరే చిన్న బాల్ మాకు కనిపిస్తుంది, చిన్న గోల్ పోస్ట్, కానీ మాకు ఇది ఉండకపోతే ఫోకస్ సంథింగ్ ట్రిక్ దెమ్, డూ సంథింగ్ ట్రిక్కీ చేయడానికి. బాడీ ఇలా పెట్టుకొని బాల్ ఇలా వేయండి సంథింగ్, ఆర్ మేబీ స్పీడ్తో వేయండి. ఏంటంటే గోల్ కీపర్ వాడు ఎట్లా నన్ను ఉండొచ్చు, వాడి ఇష్టం, పడుకోవచ్చు శుభ్రంగా. సో ఇట్స్ ఆర్ కాల్. పడుకో పైనకెళ్ళి కూడా కొట్టే ఆప్షన్ ఉంటుంది, గట్టి కొడితే. సో వి షుడ్ బి వెరీ స్ట్రాంగ్, అది ఉండాలి. గట్టు కొట్టింటే ఆ నెట్ లోపల వెళ్ళాలి అనుకుంటా నేను. నెట్ లోపల గట్టి కొడితే అంటే చేస్తే ఇంకా అన్ని కవర్ అయినట్టు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు బేబక్ నుంచి కష్టం కొట్టేది, ఎందుకు అడ్రస్ అదే చెప్తున్నా ఎగ్జాంపుల్. మధ్యాహ్నం 2:15. Go over. Zero. Mark it 0. Nabil 0. Touch avale. Done. Yeah. Tape guys. Yeah, మీదేంది? Yeah, 0. So close, man. Good job. Good one. Next. Next. Yeah, 0. Done. Good one. It's okay, well tried. So it's all 0. మధ్యాహ్నం 2:30. రైట్, లవ్లీ. Next. Until I wanted. లేకపోతే సీతను అలానే డిస్టర్బ్. Next. 0. Goal. Next. ఇంకా ఉంది. No 0. Next. Make it fast. 0. ఇంకో రౌండ్ ఉంది గైస్, ఇంకో రౌండ్ ఉంది. వెయిట్ ఏ సెకండ్. ఐ వాంట్ ఇట్ హ్యాస్ టు బి సేమ్. వాళ్ళ పెనాల్టీ, మీరు గోల్ కి కమ్ చేంజ్. ఇట్లే కంటిన్యూ చేస్తా అంటే కూడా టైం సేవ్ చేయొచ్చు నువ్వు కావాలంటే. పృథ్వీ రెడీ, విష్ణు రెడీ. మామ ఇటు రాదు, ఏం చలో విష్ణు, కమ్ ఆన్. అబ్బాయి, యు ఆర్ నాట్ సపోజ్డ్ టు గో. అబ్బాయి వాళ్ళు కొట్టినప్పుడు టచ్ అయితే గోల్ ఇచ్చేస్తాను నేను. రెడీ మామ. అటు సిగరెట్ సైడ్
వన్ లాస్ట్ ఛాన్స్ మామ, వన్ లాస్ట్ ఛాన్స్. సో గైస్, ఎనీవేస్ ఇట్స్ డన్. మీకు ఆడాలనుందా? ఓకేనా? మధ్యాహ్నం 2:45. మొదటి ఛాలెంజ్లో విజేతలుగా నిలిచినందుకు యష్మి, మిమ్మల్ని మీ క్లాన్ సభ్యుల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ. మధ్యాహ్నం 3 గంటలు. అబ్బాయి ఎలా చేశారు, ఆయన లెఫ్టీ నాకు ఇప్పుడు వరకు తెలియదు. నేను చూడలేదు, అది అక్కడ వచ్చి నించున్నా బాల్ నే చూస్తున్నా, బాల్ ని చూస్తున్నా, అది కూడా చూసాను. అది కూడా కానీ జస్ట్ నాకు డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు. నాకు డైవర్ట్ చేయడానికి ఇలా వచ్చాడు నేను అనుకున్నా, మళ్ళీ ఇలా తిరిగి కొడతాడేమో అందులోనే కొట్టేసి. మధ్యాహ్నం 3:15. సూపర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. మీరు ఎక్కడ ఆఫ్ సైడ్ మీరు? లెగ్ సైడ్ చూడలేకపోయాను. లెఫ్ట్ ప్రూవ్ దట్ హి ఇస్ లెఫ్ట్. నేను స్పేస్ చూసుకున్నాను. నువ్వు ఇట్లా ఆల్రెడీ రెడీగా ఉన్నావు కదా, నాకు 2 ప్లేస్లు ఉన్నాయి, ఒకటి సందు ఒకటి ఇది. నేను నెక్స్ట్ డిసైడ్ ఏంటంటే నిన్ను చూడొద్దు, నిన్ను చూస్తే నీకు నా మూమెంట్ అర్థమైతే ఉండి 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 రప్పని కూడా. ఇంత ఆలోచించాలా ఒక గేమ్ కి? అభయ్ గారు నామినేషన్ టైంలో ఒక పాయింట్ అన్నారు, నేను ఫస్ట్ టైమే నేను ఆ గేమ్ లైట్ గా తీసుకున్నాను, ఓడిపోయాను, ఆ గేమ్ విన్ అవ్వడం వల్ల ఎన్ని పాస్ వచ్చాయి. అది నాకు ఈ రోజు మాట్లాడతాడేమో. ఎవరైనా సరే ఎవ్రీవన్ వాస్ గివింగ్ 100%. ఎవ్రీవన్ వాస్ గివింగ్ 100%. హై ఆన్ దిస్. బేబక్క బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983703 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. శేఖర్ భాషా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983711 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సోనియా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983712 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్ శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.